హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, అందరికీ తెలిసిందే. నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టున్నాను. మెరిట్ లిస్ట్లో రాని వాళ్ళు నిరుత్సాహపడొద్దండి. ఎందుకంటున్నానంటే మనకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా, అంటే భారీ నోటిఫికేషన్ వచ్చినా, తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినా మినిమం 7 నుంచి 10 లిస్టులు ఖచ్చితంగా వదిలిన్నారండి. కాబట్టి ఇది అందరూ గ్రహించండి. ఖచ్చితంగా మనకు రాబోయే మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ తగ్గుతుంది. అదృష్టం బట్టి మనకు కట్ ఆఫ్ తగ్గితే మీకు కూడా వస్తుందండి. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. మనం ఎగ్జామ్ రాయట్లేదు, ఓన్లీ అప్లై చేశాం కాబట్టి మనకు అదృష్టం బాగుంటే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదని, నేను డివి వెరిఫికేషన్లో చాలా ఇబ్బందులు పడ్డానండి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇబ్బంది పడకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. నాకు డివి వెరిఫికేషన్లో పడిన ఇబ్బందులు అన్నీ మీకు రెక్టిఫై చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయమాకండి. ఇక్కడ నుండి చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. మనము ఓన్లీ మార్క్స్ బేస్డ్ జాబ్ కాబట్టి డివి వెరిఫికేషన్ అనేది, అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు దీంట్లో కీ రోల్ పాటిస్తుంది. కాబట్టి ఈ డివి వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లుప్తంగా వివరిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయమాకండి, ఓకేనా? ఇంకా మనం పాయింట్లోకి వెళ్తే, ఫస్ట్ వెరిఫికేషన్కి సెకండ్ వెరిఫికేషన్కి మధ్య తేడా ఏంటి? ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అప్లికేషన్లో ఒకవేళ మనము ఒక డివిజన్లో ఉండి వేరొక డివిజన్కి అప్లై చేస్తున్నట్టయితే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మన డివిజన్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలియక సెలెక్ట్ చేయకున్నా అది ఆటోమేటిక్గా ఒక డివిజన్ పడుతుంది. అక్కడికి పోయి మాత్రమే ఫస్ట్ వెరిఫికేషన్ మీరు చేయించుకోవాలి. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసిన డివిజన్లో వస్తుంది. అక్కడ ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకుంటాం. ఈ ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం కానీ 10 రోజులకు కానీ మెరిట్ లిస్ట్లో మనకు ఎలా అయితే మెసేజ్ వచ్చిందో అలాంటి మెసేజే మళ్ళీ కూడా సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా నేను ఇంకొక వీడియోలో ఎలా వస్తుంది ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం సెకండ్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. దానిలో కూడా ఈ టైం లోపల మీరు సెకండ్ వెరిఫికేషన్కి రమ్మని నీట్గా మెన్షన్ చేసి ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ సెకండ్ వెరిఫికేషన్ రెండు ఇప్పుడే అవుతాయని చాలామంది అనుకుంటున్నారు. అలా కాదండి. ఫస్ట్ వెరిఫికేషన్ ఇప్పుడు వెళ్తున్నారు మీరు, దీని తర్వాత మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చేంజ్ అయింది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈసారి కొద్దిగా చేంజ్ అయిందండి. అది ఏంటంటే, మనకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇంతకుముందు మేము అప్లై చేసినప్పుడు మాకు మెసేజ్ రూపంలో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది వచ్చేది లేదండి. ఓన్లీ ఎస్ఎస్సి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, అవి మాత్రమే వచ్చేటి. ఈసారి ఎక్స్ట్రాగా మనకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇచ్చున్నారండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉండే నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ను మ్యాచ్ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. వాటిలో ఎటువంటి మిస్టేక్ కూడా ఉండకూడదు. ఒకవేళ మీకు ఎటువంటి మిస్టేక్ అయినా ఉంటే కరెక్షన్ చేయించుకొని ఆ కరెక్షన్ ఫామ్ను మీరు క్యారీ చేసేదానికి ప్రయత్నం చేయండి. దాదాపు రిజెక్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలా మెసేజ్ వచ్చి ఉంటుందండి మీకు. ఈ మెసేజ్లో మీకు నీట్గా చెప్పుంటారండి, 3/9/2024 లోపల ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి అని. ఫస్ట్ వెరిఫికేషన్కి వీటిలో చూసుకుంటే ఒరిజినల్ మార్క్స్ అంటే ఎస్ఎస్సి మనకు, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అలాంటివి. నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్స్ ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మనకి ఎస్ఎస్సి సరిపోతుందండి. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అదే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకుంటారు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. కింద ఇచ్చి ఉండేది అది అరుణాచల్ ప్రదేశ్ గురించి అండి, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ కూడా 2 sets మనకు జెరాక్స్ కాపీస్ కావాలండి, విత్ +2 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవన్నీ కూడా నేను
ఏమేమి తీసుకోవాలి, ఓబీసీ ఏమి తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ వారు ఏం తీసుకోవాలని నీట్గా నేను ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నాను. నెక్స్ట్ మనకు మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందనేది చాలామంది అడుగున్నారండి. నేను ఈ వీడియోలో కింద ఒక లింక్ ఇస్తాను మెడికల్ సర్టిఫికేట్ గురించి, అది డౌన్లోడ్ చేసుకొని అది మాత్రమే ప్రింట్ తీసుకోండి. ఎవరైనా సర్జన్ దగ్గర మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ అంటే మనకు దగ్గరలోని టౌన్లో ఉన్న ప్రైమరీ హెల్త్ డాక్టర్ దగ్గరికి, అంటే ఓన్లీ డాక్టరేనండి, నర్సులు వాళ్ళ చేత చేయించుకోకూడదు. డాక్టర్ దగ్గర సీలు స్టాంపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు చూడండి. నెక్స్ట్ దీనిలో ఏంటంటే మీరు ఎలా ఫామ్ ఫిల్ చేయాలనేది కూడా నీట్గా అక్కడ రాసున్నాను. అంటే పర్సనల్ డీటెయిల్స్ వరకు నేను ఆపేస్తున్నాను. మిగతాటిని మీరు ఫస్ట్ నేమ్ రాయాలండి, తర్వాత ఫాదర్ నేమ్ రాయాలి, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ విలేజ్, దాని కింద కూడా పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అండి. నెక్స్ట్ మనకు డిస్టిక్, మాది నెల్లూరు కాబట్టి నెల్లూరు. నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాయండి. నెక్స్ట్ పిన్ కోడ్ మీరు రాసేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు దేనికి తీసుకువెళ్తున్నారు, ఈ మెడికల్ సర్టిఫికేట్ని దేనికి తీసుకుని వెళ్తున్నారని అక్కడ ఉంటుందండి. దానికి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని, దాని తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అక్కడ మీరు సైన్ చేయండి. కింద వారి సైను, నెక్స్ట్ వారి సీలు కంపల్సరీ ఉండాలండి. ఆ డేట్ కూడా మెన్షన్ చేసుకోవాలి. కింద డేట్ ఉన్నది కదా, ఈ రీసెంట్గానే తీసుకున్నట్టు మీరు డేట్ కూడా వేయించుకోవాలి. ఇది కంపల్సరీ. ఓకేనా? మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. దాదాపు డౌట్ ఉండకపోవచ్చు, సింపుల్గా ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్కువ మంది డివి వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యేది ఎక్కడ? ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఏ నోటిఫికేషన్ తీసుకున్నప్పటికీ 7 నుంచి 10 లిస్టులు వస్తున్నాయని చెప్తున్నాను. చిన్నదైనా పెద్దదైనా అది ఏ నోటిఫికేషన్ అయినా 7 నుంచి 10 లిస్టులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, చాలామంది కూడా అప్లికేషన్లో తప్పులు చేస్తున్నారు. మనకు అప్లికేషన్లో తప్పులు చేసినప్పటికీ నెక్స్ట్ కరెక్షన్ ఆప్షన్ ఉంది, అక్కడ కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒకసారి అప్లై చేసినాక ఆ అప్లికేషన్ చూడకుండా డైరెక్ట్గా రిజల్ట్ వచ్చి సెలెక్ట్ అయినాక అప్లికేషన్ చూస్తున్నారు. దాదాపు అప్లికేషన్లో రాంగ్ వల్ల ఒక 50% మంది వెళ్తే, నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఫర్దర్గా మెడికల్ సర్టిఫికేట్, ఇలాంటి వాటిలో మిస్టేక్స్ వల్ల మిగతా జాబ్ కోల్పోతున్నారనమాట. ఇప్పుడు మనకు 3/9/2024 మనకు లాస్ట్ డేట్ ఇచ్చారండి. దీనికి ఒక 1 వీక్ ముందే మనం వెళ్ళి డివి వెరిఫికేషన్ చేయించుకుంటే వారు ఏమైనా తప్పులుంటే మనకు చెప్తారండి. అవి వచ్చి రెక్టిఫై చేసుకొని లాస్ట్ డేట్ లోపల మనం తీసుకుపోతే మనల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉండవు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 3వ తేదీ కదా పోయేది, మనం 2వ తేదీ కానీ 1వ తేదీ పోదాం కానీ అని చాలామంది అనుకుంటున్నారు. అలా అది రాంగ్ అండి, చాలా రాంగ్. ఎందుకంటే మనము ఒక వారం ముందు పోయినట్లయితే వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే మనకు మెన్షన్ చేస్తారు, వాళ్ళు అప్పుడే రిజెక్ట్ చేయరండి. ఇవి తెమ్మని చెప్తారు. అవి ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు అవి తీసుకొని నెక్స్ట్ డే అయినా రావచ్చు, మనం ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చినప్పుడే ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళు ఏమైనా మిస్టేక్ అయితే చెప్తారు, ఆ లోపల అవి కరెక్ట్ చేసుకునేటివి అయితే కరెక్ట్ చేసుకొని రమ్మంటారు. నేను కూడా ఒక వారం ముందు వెళ్ళినప్పుడు నేను యూఆర్లో సెలెక్ట్ అయ్యానండి, కానీ నాకు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ కావాలన్నారు. యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ నువ్వు అప్లికేషన్లో ఓబీసీ పెట్టున్నావు కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా తెస్తేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే రిజెక్ట్ చేస్తామన్నారు. నా టైం బాగుండి ఒక 1 వీక్ ముందు వెళ్ళడం వల్ల నేను అప్పటికప్పుడు ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని వితిన్ 2 or 3 డేస్లో నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ 4th డే నేను వచ్చి డివి వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకున్నా. అలా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డివి వెరిఫికేషన్ అనేది మనల్ని జాబ్ను 100% డిసైడ్ చేసేది కాబట్టి దీనికి ఎటువంటి కేర్లెస్ చేయొద్దు. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి డౌట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎటువంటి చిన్న డౌట్ అయినా కూడా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. మనకు ఇప్పుడు 3/9/2024 ఈ ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక ఒక 3 డేస్
ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, మళ్ళీ ఖాళీలు ఉన్నాయనేది ఒక ఫైల్ తయారు చేస్తారండి. ఈ ప్రాసెస్ అంతా ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ వదులుతారు. ఈసారి చాలా ఫాస్ట్గా ఉందండి. మనకు రిజల్ట్ అయితేనేమి, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లు అయితే ఏమి, అన్నీ కూడా డిపార్ట్మెంట్లో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుపుతున్నారు. కాబట్టి మెరిట్ లిస్టు ఎక్కువ టైం ఉండదండి. 3వ తేదీ లాస్ట్ ఇచ్చారు కాబట్టి దాదాపు 10వ తేదీ లోపలే మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దయచేసి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మభ్యపెట్టే థంబ్నెయిల్స్ కానీ ఏవి కూడా మీకు చెప్పనండి. ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీకు ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. ఎటువంటి మిమ్మల్ని పెడదారి పట్టించేటి ఎటువంటి కంటెంట్ కూడా ఈ ఛానల్లో ఉండదు. ఓకేనా?